ఒక్కోసారి చిన్న చిన్న మూమెంట్స్ చాలా పెద్ద హ్యాపీనెస్ని ఇస్తాయి. అలాంటిదే ఇది. సో నేను పెంచిన మొక్క. హాయ్ అండి, నేను నల్లేరు వేసాను కదా, ఒక చిన్న మొలక గిల్లుకొని పచ్చడి చేసుకునేంత పెద్దదైపోయింది. ఎంత పెద్దదైందో చూడండి. ఇప్పుడు ఇక్కడ వరకు తీసేసి పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాం. కొంచెం కష్టంగానే ఉంది కట్ చేయాలంటే, అంటే పచ్చగా ఉండే మొక్క కట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మనం తినాలా పచ్చడి అంటే ఖచ్చితంగా చేసుకోవాలి కదా. సో కట్ చేసుకుందాం. మనం పెంచినది ఏదైనా మొక్క అయినా ఏదైనా సరే దాన్ని పాడు చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎవరికైనా, నాకే కాదు ఎవరికైనా సరే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు తప్పదు కదా. సో చాలా పచ్చగా ఉంది చూడండి, ఎంత బాగుందో. దీన్ని కట్ చేయాలంటే అసలు చేతులు రావట్లేదు, కానీ తప్పదు. ఒకసారి పచ్చడి చేసుకునేంత వచ్చింది అంటే కొంచెం ఒక పూటకి సరిపోద్ది అన్నమాట. మనం పెంచుకున్న వెజిటేబుల్ అయినా ఏదైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం దీంతో ఎంత పచ్చగా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీంతో మనం పచ్చడి చేసుకోబోతున్నాం. చూపిస్తాం అది కూడా ఎలా చేస్తుంది అనేది. మనకు ఈ నల్లేరు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది మంచి పీచు పదార్థం అనమాట ఇది. సో మంచిగా పీచు ఉంటుంది కాబట్టి ఎక్సెస్గా ఉన్న పీచుని అంతా తీసేసి ఇలా నీట్గా కట్ చేసేసి బాగా ఉప్పు నీళ్ళల్లో కడిగేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, తర్వాత మిరపకాయలు, తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా నల్లేరు, దాన్ని కూడా మంచిగా బాగా వీటితో పాటే వేయించేసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 తెల్లపాయలు వేసుకోండి. అదే ప్యాన్లో ఒక సగం ఉల్లిపాయ, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. సగం పచ్చి ఉల్లిపాయ ఉంచుకొని పచ్చడిని కచ్చా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి మనం ఈ ఉల్లిపాయను యాడ్ చేసుకుంటాము. ఇంత చింతపండు అంటే ఒక 1/2 నిమ్మకాయ సైజ్ అంతా. చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పోపు వేసుకోండి. నాకు ఇలాగే ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.